రాజమండ్రి రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటారు. మేము ఇప్పుడు టూరిజం వెళ్తున్నాము. ఒక 4 డేస్ ప్లాన్ చేసుకున్నాము. 4 డేస్ అక్కడ స్టే, మళ్ళీ వచ్చేదానికి వెళ్ళడానికి 2 డేస్, మొత్తం 6 డేస్ టోటల్గా ప్లాన్ చేసుకున్నాము. రాజమండ్రికి వెళ్ళి ఇంకా అక్కడే గోదావరి ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూసిన లేదు. అందుకనేసి గోదావరి నదిని చూసుకొని ఆ తర్వాత అన్నవరము, ఆ తర్వాత భద్రాచలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ముందుగానే ట్రైన్ బుక్ చేసుకున్నాము, ఏసీది. 1 మంత్ ముందుగానే బుక్ చేసుకున్నాము. ఆ తర్వాత హోటల్ ఆదిత్య తీసుకున్నాము. చాలా బాగుంది, ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. ఇంకా ట్రైన్లో అయితే మంచిగా ఉన్నాయి ఫెసిలిటీ. ఓన్లీ ట్రావెలింగ్ వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అబౌట్ భద్రాచలం అండ్ అన్నవరం పెడతాను. ఆ తర్వాత మేము పార్కుకి కూడా వెళ్ళాము, అది కూడా చాలా బాగుంది. ఆ వీడియో కూడా పెడతాను. ఎంత బాగుందో ఫ్రెండ్స్, అసలు ఇది నెల్లూరు అనుకుంటాను. ట్రావెలింగ్లో అలా విజిట్ చేస్తా అంటే ఎంత సూపర్గా ఉందో. మేము జర్నీ అప్పుడు ఎండ లేదు, ప్లస్ వర్షం లేదు, లైట్గా డ్రిజ్లింగ్ లాగా ఉన్నింది. మరీ ఎండ లేదు, మరీ వర్షం లేదు, మీడియంగా ఉన్నింది. క్లైమేట్ చాలా సూపర్గా ఉన్నింది. ఎక్కడ చూసినా ఇలా చిన్న చిన్న చెరువులు, నదులు లాగా ఉన్నాయి. గ్రీనరీ అయితే ఫుల్ గ్రీనరీ. పంట పొలాలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. డ్రైవింగ్ కూడా చాలా ఆహ్లాదం అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రీనరీ కనపడుతూనే ఉన్నాయి, ఇంకా నీళ్లు కనపడుతూనే ఉన్నాయి. ఇంకా ట్రైన్లో అయితే ఫెసిలిటీస్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు, రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు మనం కూడా. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ట్రైన్ ముందుగానే బుక్ చేసుకోండి. ఏసీ ట్రైన్ అయితే బాగుంటుంది. 2 అయినా 3 అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది, రిలాక్స్ తీసుకోవచ్చు. మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ కాదు, చాలాసార్లు వెళ్ళాము. ఈ గ్రీనరీ ఎక్కువ ఉంది ఈ పక్క అయితే కనుక. ఇది వచ్చేసింది ఫ్రెండ్స్ గోదావరి నది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అంతా అబౌట్ టూరిజం గురించి వీడియోలు పెడతాను. గోదావరి నదిని చూసి హ్యాపీ అయిపోయినాము. నేనైతే పాట కూడా పాడేసినాను ఆడే ట్రైన్లోనే. ఆ వీడియోలన్నీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. మరేం ఇబ్బంది లేదు, ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళి హ్యాపీగా రావచ్చు. థ్యాంక్ యూ ఇండియన్ రైల్వేస్.